చందు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్. అసలు క్రియేటివిటీ మాకు లేదు. వీడియో కావాలని రాపించుకున్నాను. నా పేరు రాయి, నువ్వు క్రియేటివ్ అంటే నేనే ప్రతి దానికి యాక్చువల్లీ టైటిల్స్ లో క్రియేటివ్ అంటే కూడా పెట్టించుకున్నాడు. యూట్యూబ్ వర్షన్ లో ఉంది, ఈ వర్షన్ లో మేము పెట్టలేదు. వాడి క్రియేటివ్ అంటే నాకు రాస్తావా లేదా, నాకు కావాలి అని చెప్పి రాపించుకున్నాడు. నా ఫ్రెండ్ వీడు మాట్లాడవాలి సాంగ్ గురించి. రోల్ రైడర్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. క్రియేటివ్ అంటే రాపించుకోవడం కాదు, మాట్లాడాలి. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ సాంగ్ లో క్రియేటివ్ హెడ్ అని నేనేం అడగలేదండి. యాక్చువల్లీ ఆయనే నాకు 50,000 డబ్బులు ఇచ్చి వేసుకుంటానంటే పర్మిషన్ ఇచ్చాను. సో థ్యాంక్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు, ఐఫోన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ మేము చాలా సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్ అండి. మేము ఊరు నుంచి వచ్చినప్పటి నుంచే ఫ్రెండ్. నేను ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాను. తను స్టార్టింగ్ నుంచి నాకు ఫ్రెండ్. తను స్టార్ట్ చేయకముందు తను నాకు నార్మల్ ఫ్రెండ్గానే తెలుసు. కానీ తను స్టార్ట్ చేసిన తర్వాత నేను తన జర్నీలో చూసినప్పుడు నాకు తన వర్క్ చూసి, తన డెడికేషన్ చూసి భయం వేసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు తనకి బయటికి కనబడతాను సింపుల్గా నార్మల్గా ఉంటాడే కానీ డేర్ డెవిల్ లాగా వర్క్ డెవిల్ అని చెప్పొచ్చు. నాకు ఎప్పుడైనా సరే నేను వర్క్ లో ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా చాలే అని అనిపించినప్పుడు ఆయనతో 10 నిమిషాలు మాట్లాడితే చాలు. నాకు అసలు ఆయన పడతా కష్టంలో మనం ఏం పడట్లేదు అని అనిపిస్తుంది. తను ఎమోషనల్ ప్రెషర్ తీసుకుంటాడు, ఫిజికల్ ప్రెషర్ తీసుకుంటాడు అండి. నాకు తనలో నచ్చేది యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు అలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరికి అలాంటి ఫ్రెండ్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైనా కెరియర్లో డౌన్ అయినా, వర్క్లో డౌన్ అయినా అలాంటి ఫ్రెండ్తో 10 నిమిషాలు మాట్లాడితే ఓకే, మనం అసలు ఏం చేయట్లేదు, అతను చూసి నేర్చుకోవాలి అని మనకు ఒక బూస్టప్ వచ్చేసి మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ బీయింగ్ మై సైడ్. తనని యాక్చువల్లీ నేను ఆ లాస్ట్ సాంగ్ లో కూడా ట్రావెల్ చేశానండి. మేము కాశ్మీర్లో సాంగ్ తీసాము. ఫ్రెండ్ క్యారెక్టర్ నేను కూడా చేశాను. అప్పటి వరకు ఒక ఫ్రెండ్ గానే సారీ తను ఫ్రెండ్ గానే తెలుసు. నేను అప్పుడు తన వర్క్ డైరెక్ట్ గా చూశానండి. మాకు అక్కడ -డిగ్రీస్ లో ఉన్నాయి. మేమంతా పెద్ద పెద్ద స్వెటర్స్ వేసుకొని, షూస్ వేసుకొని, పెద్ద పెద్ద ఇక్కడ వరకు షూస్ వేసుకున్నాం. సిచ్యువేషన్ ఏంటంటే మాకు దానిలో కొంచెం ఐస్ ఇంత వెళ్ళిపోతేనే ఒక సెకండ్ కూడా తట్టుకోలేక ప్యాంట్ మొత్తం ఆ షూ అంతా తీసేసి ఎదిరించుకొని కష్టపడతాం. అలాంటి సిచ్యువేషన్ లో తన టీంలో ఎవరికో షూ కావాలి అని అంటే తను కూడా ఇచ్చేసాడు. అక్కడ షాట్ రావట్లేదు కానీ టైం అయిపోతుంది, మాకు బడ్జెట్ అవుట్ అయిపోతుంది. షూ ఇచ్చేసి ఏదో ఒక చిన్న పిల్లలు లాంటి ఒక వైట్ షూ మీద నుంచున్నాడు. మనం ఆ ఐస్ లో కనీసం ఒక 10 సెకండ్స్ కూడా నుంచలేండి. నేనైతే 5 సెకండ్స్ కూడా నుంచలేను. అలాంటిది ఆయన అక్కడ నుంచునే ఉన్నాడు. ఆ కాళ్ళు మొత్తం నేను గమనిస్తా ఉన్నాను. అక్కడ మొత్తం నమ్మైపోతుంది, మొత్తం రెడ్డిగా అయిపోతుంది కాలు. ఆయన ఫేస్ లో మాత్రం ఆ ఎక్స్ప్రెషన్ మారట్లా, ఓన్లీ షార్ట్ టెన్షన్ మాత్రమే కనిపించింది నాకు. మీరు మేకింగ్ వీడియోలో కనుక చూస్తే మేమంతా కూడా ఒక 2 నిమిషాలు కూడా ఐస్ లో ఉండలేక పారిపోతున్నాం. అంటే సత్య గారు కూడా మనం మామూలుగా సాంగ్ చూసేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళేలా శారీ మీద కనిపిస్తుంది కానీ అసలు అక్కడ ఒక్క సెకండ్ కూడా ఉండలేవండి. మామూలుగా మంచులో ఎవరు చేసినా అప్రిషియేట్ చేయాలి. సత్య గారికి ఇంకా మేము అక్కడ టాప్ మ్యాచ్కి వెళ్ళాము. టాప్కి వెళ్ళినప్పుడు ఇంకా -లోకి వెళ్ళిపోయింది. మీరు ఆ సాంగ్ చూస్తున్నప్పుడు చేతులు చూస్తే మొత్తం రెడ్డిగా అయిపోయి ఉంటాయి, రక్తం అంతా గడ్డగట్టేస్తుంది. గ్లౌస్ తీసి మేము సాంగ్ పెట్టడానికి, సాంగ్ ప్లే చేయాలంటే ఒక 2 సెకండ్స్ మేము ఆ సాంగ్ ప్లే చేయడానికి కూడా ప్లేనొక్కి మళ్ళీ గ్లౌజింగ్స్ వేసుకునేవాళ్ళం. అంత భయంకరంగా ఉన్న పొజిషన్లో సత్య గారు కూడా చాలా బాగా చేశారండి. వెల్ డన్. సో అలాగే ఆ సాంగ్ ఫిజికల్ ప్రెషర్ అయితే ఈ సాంగ్ మెంటల్ ప్రెషర్ అండి. ఇన్ని కంట్రీస్ అనుకున్నప్పుడు అసలు మేము చేయగలుగుతామా, మన వల్ల అవుతుందా లేదా అని అనుకున్నాం. కానీ మహబూబ్ మేనిఫెస్ట్ చేశాడు. గుడ్ జాబ్ మహబూబ్. కానీ అది అనుకున్నప్పుడు ఊరికి ఒక ప్యారిస్ ఒక సాంగ్ వెళ్ళి చేసేయాలి అని అనుకుంటే అసలు ఇండివిజువల్గా మనం చేయగలుగుతామా, మన వల్ల అవుద్దా, అంత బడ్జెట్ చేయగలుగుతాం, అక్కడికి వెళ్ళి విజువల్ షూట్ చేయగలుగుతామా అని అనుకున్నాం. కానీ తన పట్టుదలతో ఇప్పుడు చిన్నపిల్లడు ఒక చాక్లెట్ కావాలంటే ఎలా ఏడుస్తూ ఉంటాడో, నాకు సంబంధం లేదు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో నాకు తెలియదు, నాకు కొనిపించండి నేను ఎట్ట ఏడుస్తాడో. మహబూబ్ అలా ఏదైనా ఒకటి అనుకున్నాడంటే ఇక ముందే చెయ్యాలని ఇంక అదే మైండ్ సెట్లో ఉంటాడు. వెనక ఏం జరుగుతుంది, మనకి డబ్బులు ఉన్నాయా, అవకాశం ఉందా, ఏంటి, ఎదురేమొస్తే ఏం చూడండి. నాకు అది చాలా బాగా నచ్చుతుంది.
ఒక ప్యారిస్ వెళ్ళి ఒక ఇండివిజువల్గా మనం చేయగలుగుతామా ఈ షూట్ అని ఫస్ట్ అనుకున్నప్పుడు నేనైతే అవుతుందని అనుకోలేదు. అవుతుందా అని రియాలిటీ చెక్ చేశాను, కానీ లేదు చేస్తున్నాం అని అన్నాడు. చేసిన తర్వాత ఒకటి కాదు 3 కంట్రీలు తిరిగేలాగా కుదిరింది. కంగ్రాచులేషన్స్ మహబూబ్, మనం ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై సైడ్. అండ్ తప్పకుండా నీకోసం ఒక మంచి స్టోరీ రాస్తాను. నేను సినిమా అంటే తీస్తే ఫస్ట్ సినిమా మెహబూబే ఉంటాడు హీరోగా. నేను రాస్తాం స్టోరీస్, కానీ మెహబూబ్ని ఆ దానిలో బ్లెండ్ చేయాలి అనే దానిలో డిస్కషన్ జరుగుతుంది. థ్యాంక్స్ సపోర్ట్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. జోక్స్ అపార్ట్, ఇప్పుడు ఇందాక మేము చెప్పినట్టు క్రియేటివ్ హెడ్ అని మెన్షన్ చేసిన సాంగ్లో వీడు ఈ సాంగ్ ఒక్కటే క్రియేటివ్ హెడ్ కాదు, నా లైఫ్లో నేను తీసుకునే ప్రతి డెసిషన్కి వీడు నా క్రియేటివ్ హెడ్. ఎందుకంటే అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, నాకు ఒక పిల్లర్లా నుంచొని నాకు ఇప్పుడు ఈ పాటలో ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క డ్రెస్ ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి దగ్గరుండి మా చేత చేయించాడు గ్రాఫిటీ. దిస్ బాయ్ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్ అని చెప్తున్నాను. నెక్స్ట్ 5 yearsలో నేను ఎక్కడుంటాను నాకు తెలియదు, కానీ వీడు మాత్రం డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవుతాడు. వీడు దొరకడు. ఏదో ఇందాక చెప్పావు, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఈ పాట పాడినటువంటి సింగర్ వైషు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జస్ట్ ఒక 2 మాటలు మాట్లాడండి అంతే, కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఫస్ట్ నా హస్బెండ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మైక్ దగ్గర పెట్టుకోండి. నేను కాలేజ్లో పాడుకుంటూ ఉండేదాన్ని. మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఇంకేం చేయలేము అనుకున్నప్పుడు నాకు మనీష్ పరిచయం అయ్యారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీష్, నాకు చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అండ్ మెహబూబ్ అండ్ సీసెట్గా పాడడానికి కూడా చాలా థ్యాంక్స్. ఒక 2 లైన్లు హమ్ చేయాలి. అమ్మాయి ఉంది కదా, ఆ 2 లైన్లు హమ్ చేయండి. ప్లీజ్. నీ గుండెలో ఉన్నామని, నీ మాటలే విన్నామని, వెంటే పడి వచ్చానులే నీతో ఉండిపోదామని. ఓ నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వు నీ నవ్వు నాకే కావాలి. Lovely, amazing. Thank you so much. Yes, ఇప్పుడు ఈ పాటకి ఇంత మంచి మ్యూజిక్ ని ఇచ్చి అండ్ ఇంత మంచి పాటని పాడినటువంటి మనీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ఏఓపి డైరెక్టర్ రాఘవ్కి అండ్ మెహబూబ్కి, శ్రీసత్య గారికి చాలా 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 థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్గా ఉంది వీడియో చూడగానే. ఇట్స్ బీన్ లాంగ్ జర్నీ, జస్ట్ 2 lines పాడి చేయాలి. గుచ్చే గుచ్చే చూపులతో చంపేస్తున్నావే, ఓ విచ్చే విచ్చే రూపుల్లో ముంచేస్తున్నావే, నీ గుండెలో ఉందామని, నీ మాటలే విందామని, వెంటే పడి వచ్చానులే నీతో ఉండిపోదామని. ఓ నువ్వే కావాలి, నువ్వే కావాలి, నువ్వు నీ నవ్వు నాకే కావాలి, ఇంకో జన్మైనా నువ్వే కావాలి, ఇంతే నాకింకేం కావాలి. ఒక చరణం తోలి. నువ్వు కోపగిస్తే ఎండ, మాట మంచుకుండా, నవ్వు పూల వర్షాలే, అందుకే కాబుచ్చికుండా చిన్ని గుండె నిండా నిన్ను నింపుకున్నానే. ఓ నన్ను నిలిపోవే.
నీతో నా ప్రాణం చెట్టు కట్టిందే పిల్ల నీ గాలి నన్నే చుట్టిందే వేరే లోకంలో నెట్టిందే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే మొత్తం పాట పాడగలను. థ్యాంక్ యూ, దట్స్ లవ్లీ. థ్యాంక్ యూ మనీష్ గారు. ఎస్, అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ దిస్ సాంగ్, డిఓపి ఆఫ్ దిస్ సాంగ్, ఆల్రౌండర్ ఆఫ్ దిస్ సాంగ్ భార్గవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నువ్వే కావాలి ఏదో తీర్థమని తెలియదు, తెలుగు ఇండిపెండెంట్ సాంగ్ ఒక లెవెల్కి తీసుకెళ్దామని మేము కలిసి చేసిన సాంగ్ అది. సో ఫ్యూచర్లో మేబీ మూవీ చేయించుకున్నాం, మీ అందరి సపోర్ట్ కావాలి మా అందరికి. థ్యాంక్ యూ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా మంచి సినిమాలు తీస్తాం, ఇంకా మంచి సాంగ్స్ తీస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.